ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికల వేళ రాజీనామాకు సిద్ధమైన కాంగ్రెస్ కీలక మంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మంత్రి ఎవరు, అసలు ఎందుకు వార్తల్లో నిలిచారు, రాజీనామా ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఆ వివరాలు అనేది వీడియో రూపంలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయడం ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 2 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని, ఇక కారు షెడ్డికేనని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు వస్తున్న కేసీఆర్ కు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్గొండ పార్లమెంట్ లో మనకు పోటీ ఎవరు లేరని, ఇప్పటికే గెలుపు ఖాయమైందని, మెజార్టీ కోసం మనం అంతా పని చేయాలని, ఇక నిన్న ఆల్రెడీ మీటింగ్ లో అనగా ఓ టీవీ ఛానల్లో ఇక బీఆర్ఎస్ కు ఆల్రెడీ 8 నుంచి 10 స్థానాలు వస్తాయని కేసీఆర్ అనడం, ఇప్పటికే తెలంగాణలో రాజకీయాలు సవాలుకు ప్రతి సవాలుగా మారింది. ఆగస్టు 15 లోపు రాజీనామా అన్న చేయాలి, లేదంటే రుణమాఫీ అన్న చేయి, నేనన్నా రాజీనామా చేస్తా అనే విధంగా హరీష్ రావు అనడం, ఈ సవాల్ను నేను స్వీకరిస్తున్నానని హరీష్ రావు ఈ రోజు అనడం, దీనికి సంబంధించి మిగిలిన హామీలు కూడా అమలు చేయాలి, ఇక వచ్చే ఎన్నికల్లో నేను పోటీ కూడా చేయననే విధంగా చెప్పడం, ఒకవేళ ఇవన్నీ చేయకపోతే నువ్వు రాజీనామాలు చేస్తావు అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆల్రెడీ కేసీఆర్ ను టార్గెట్ గా ఇక మంత్రి కోమటిరెడ్డి ఇక సీఎం ఆదేశాలతో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసమే మొత్తానికి ఇక తాను కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, 2 సీట్ల కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పడం. రాష్ట్రంలో రాజకీయం హీటెక్కిందంటున్నారు రాజకీయ నిపుణులు. ఒకరి నుంచి ఒకరు, ఇటు బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు, ఇటు కాంగ్రెస్ నుంచి కీలక నేతలు ఒకరి నుండి ఒకరు తీవ్ర విమర్శలు రాజకీయంగా చేసుకుంటున్నారు. మరి ఓటరు దేవుళ్ళు ఎవరిని కనకరిస్తారనేది ఇక మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు.